Prabhas, I'm really sad, but he was like a joker. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పైన అర్షద్ వార్సి చేసిన కమెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో మీరు చూసిన మూవీస్ లో మీకు నచ్చని మూవీ ఏంటని అడిగారు. తను ఇమీడియట్ గా కల్కి అన్నారు. తనకి అస్సలు నచ్చలేదని అన్నారు. ఇప్పుడు తను చెప్పిన సమాధానం ఏంటంటే, కల్కిలో అమితాబ్ గారి ఎనర్జీ లెవెల్స్ అండ్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంది, బట్ ఇక్కడ ప్రభాస్ పర్ఫార్మెన్స్ బాగాలేదని కాదు. అర్షద్ వార్సి ఇంటెన్షన్ ఏంటంటే, మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లో మెల్ గిబ్సన్ ని ఎంత పవర్ఫుల్ గా అండ్ ఎంత డైనమిక్ గా చూపించారో, అంతే సత్తా ఉన్న ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎందుకు ఇలా ఒక ఫన్నీ క్యారెక్టర్ లాగా ప్రెజెంట్ చేశారని మేకర్స్ ని అన్నారు. ఎస్, తను యూజ్ చేసిన పదం జోకర్ అనేది వినడానికి ప్రభాస్ ని తక్కువ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది, బట్ తన ఇంటెన్షన్ లిటరల్ గా అది కాదు. మనం కూడా ఏదైనా హీరోని తక్కువ చేసి చూపిస్తే ఫ్రెండ్స్ అనుకుంటాం కదా, ఏంద్రా సెకండ్ హీరో ఉన్నా కూడా పెద్ద జోకర్ క్యారెక్టర్ లాగా ఇచ్చాడు అని. ఆ సెన్స్ లో చెప్పాడని నా ఫీలింగ్. అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటది. అర్షద్ వార్సి ప్రభాస్ ని ఒక కంప్లీట్ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ లాగా చూడాలనుకున్నారు, బట్ ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చారు, ఫన్నీ చేశారు అని అన్నదే తప్ప ప్రభాస్ పైన జెలసీ కాదని నా ఫీలింగ్. ఒక యాంగిల్ లో నాగశ్విన్ ఎందుకు ఇంత పవర్ఫుల్ గా చూపెట్టలేదనే పాయింట్ అన్నారు. అండ్ ఆన్సర్ తర్వాత తను చెప్పాడు కూడా, సౌత్ వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తారు, చాలా ధైర్యంగా సినిమాలు తీస్తారు, బట్ మన బాలీవుడ్ వాళ్ళే చాలా భయంతో ప్రెజెంట్ చేస్తారు సినిమాలను అన్నారు. అండ్ లాస్ట్ లో కల్కి లాంటి మూవీస్ కూడా ఒక గ్రేట్ అటెంప్ట్ అని చెప్పారు. ఇక్కడ ప్రభాస్ తో పాటు మిగతా క్యారెక్టర్స్ అందరికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, స్టోరీని జనాలకి చాలా డీటెయిల్ గా ప్రెజెంట్ చేయాలని, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని జనాల్లో ఎక్కించాలని ఇంటెన్షన్ తో నాగశ్విన్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కి ఇంపార్టెంట్ ఇచ్చారని తన ఇంటర్వ్యూస్ లో చెప్పారు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతాకాని.